15 రోజుల తర్వాత ఇవ్వకపోతే ప్రళయాన్ని చూస్తావురా. అయినా 15 రోజులు మనం ఎందుకు ఎదురు చూడాలక్క? ఈ రోజే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో మనం ఎతికేసి కొట్టేస్తే సరిపోద్ది కదా. అవునరా తమ్ముడు, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఎందుకంటే నీకు నిజం చెప్పాలన్న ఆరాటం కన్నా డాక్యుమెంట్ సంపాదించాలన్న ఉబలాటం లేదు కాబట్టి. నేను నోర్మోయడం కాదమ్మా, అసలు జుట్టు లేని మావయ్యకే ఇన్ని తెలివితేటలుంటే అలాంటిది 2 మూరల పొడవు జుట్టుంది, నీకు లేదా? ఒసై, జుట్టుకి తెలివితేటలకి సంబంధం ఏంటే? ఉందమ్మా ఉంది మావయ్య. ఈ క్షణం ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో ఎక్కడున్నాయో వెతికి పట్టుకుందాం. దొరికిన మరుక్షణమే వాటిని ముక్కలు ముక్కలుగా చింపేద్దాం. అప్పుడు ఆస్తి మొత్తం ఆటోమేటిక్ గా అమ్మ పేరు మీదకి మారిపోతుంది. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. ఆ చిట్టమ్మ ఉండగా ఆ డాక్యుమెంట్స్ వెతకడం అంత ఈజీ కాదు. అక్క, అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉందక్క. ఏంట్రా అది? అదిరిపోయిందిరా తమ్ముడు. చిట్టెమ్మ కాళ్ళు చేతులు కట్టిపడేసే ఐడియా, దాన్ని ఒక్క అంగుళం కూడా కదలకుండా చేసే ఐడియా. మన ప్లాన్ గనుక వర్కౌట్ అయితే 1 డేలో మన డాక్యుమెంట్స్ ని మనం తీసుకెళ్లిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మావయ్య చెప్పిన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయి. అలాగే, రేపు ఉదయమే మన ప్లాన్ ని అమలు చేస్తున్నాం. అమ్మా, నీ ముగ్గు పెట్టడం అయిపోతే నేను ఓట్ చేసి కళ్ళెప్ప కొడతాను. పిచ్చి పట్టిందా? యువతలు ముగ్గు పెడుతుంటే ఊడ్చి కళ్ళాపి చల్తావా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. చిట్టమ్మ నన్ను ఊడ్చి కళ్ళాపు చల్లమంది. ఈ లోపే నువ్వు తొందరపడి ముగ్గు పెట్టేస్తున్నావు. నీ పని నువ్వు చూసుకుంటే నా పని నేను చేసుకుంటా. ఒసే బుర్ర తక్కువదానా, నేను ఆల్రెడీ ఊడ్చేసి కళ్ళాపి చల్లేసి ముగ్గేస్తున్నాను. అంటే నా పని నువ్వు చేసేసావా? అవును. అంటే రేపు నన్ను పిల్లల్ని కనాలంటే నా బదులు నువ్వు పిల్లల్ని కనేస్తావా? ఒసే బుర్ర తక్కువదానా, నీ బదులు నేను పిల్లల్ని కండవేంటే? ఎందుకు నవ్వుతున్నారు? నా బదులు నువ్వు పిల్లల్ని కంటావా అన్నా చూడు, అది మామూలు మాట కాదనా. అయినా నిన్నెప్పుడు ఊడ్చి ముగ్గు పెట్టమన్నానో నువ్వెప్పుడొచ్చావా? నన్నేం చేయమంటావు చిట్టమ్మా? ఆ పిల్లలు పుట్టడానికి కోఆపరేట్ చేయమని మీ అన్నయ్యని బతిమాలి రావడానికి ఇదిగో ఇంత టైం అయింది. చిట్టమ్మా, ఏడి ప్రసాద్ అన్నయ్య ఎలా వచ్చావా? మా ఇంట్లో ఫంక్షన్ ఉందమ్మా. ఒక 20 లీటర్ల పాలు కావాలి, దొరుకుతాయేమని వచ్చాను. బాలే ఓడి ప్రసాద్ అన్నయ్య, 20 లీటర్లు కాకపోతే 30 లీటర్లు తీసుకెళ్ళు. ఎన్ని గంటలు కావాలి? సాయంత్రం 5 గంటలకు సరిపోతుంది. అలాగే ప్రసాద్ అన్నయ్య, తీసి పక్కనెడతాను, వచ్చేటికెళ్ళ. ఇదిగో అమ్మా అడ్వాన్స్. ఇదిగో చిట్టమ్మా, సరిగ్గా 5 గంటలకు వస్తాను. నిన్ను నమ్ముకొని వేరే ఎక్కడా ఆర్డర్ ఇవ్వలేదు. పొరపాటున మిస్ అయినా ఫంక్షన్ కంపు కంపు అయిపోతుంది. అలా ఏం లేదు ప్రసాద్ అన్నయ్య, ఈ చిట్టెమ్మ మాట అంటే మాటే. కరెక్ట్ గా 5ంటికి 20 లీటర్ల పాలు తీసి పక్కనెడతాను, వచ్చి అటుకెళ్ళిపో. అలాగే చిట్టమ్మా. ఓహో, సాయంత్రం 5 గంటలకల్లా 20 లీటర్ల పాలు ఇవ్వకపోతే ఈ ప్రసాద్ గాడు చిట్టమ్మని మాటలతోనే ఉతికి ఆరేస్తాడన్నమాట. బాలే దొరికావు చిట్టమ్మా.
అమ్మా అని ఎక్కడికి వెళ్ళాడు? ఓహో, తోడతాడానికి వెళ్ళాడా? సర్లే, ఆడొత్తే పాలు ఎవ్వరికి అమ్మదని చెప్పేసాయి. ఇదిగో కాంతమత్త, వేసిన ముగ్గుసాలు అవతల గేదెలు గడ్డి కోసం అరుతున్నాయి. ఎల్లి అటు సంగతి అటు చూడండి, పోండి. అమ్మా వెళ్దాం పద. సోది చెబుతానమ్మ సోది. ఎవరమ్మా మీరు? సోది చెబుతానమ్మ సోది. నీ ఎదవ సోది మాకెందుకు గాని, మా అమ్మ చెప్పే సోది వినలేకనే చచ్చిపోతున్నాం. మళ్ళీ మధ్యలో నీ సోదొకటా? వెళ్ళాలో. జరిగిపోయింది చెబుతాను, జరగబోయేది కూడా చెబుతాను తల్లే. నిజమా? జరగబోయేది కూడా కరెక్ట్ గా చెప్తావా? అవునే తల్లే, నిజమే చెబుతాను తల్లే. అయితే నిన్నిప్పుడు నేను కొడతానా కొట్టనా అది చెప్పు. అమ్మో, కొట్టవు అంటే కొట్టుద్ది, కొడతావు అంటే కొట్టదు. నువ్వు నన్ను ఖచ్చితంగా కొడతావే తల్లే. హరి, భలే కరెక్ట్ గా చెప్పావే. నీలు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంటి ముందుకొచ్చిన వాళ్ళని కొట్టడమేంటే? పైగా ఈ సోదమ్మ శపిస్తే జరిగిపోతుందంటారు. ఈమెతో పెట్టుకోవడం అవసరమా నీకు? ఇదిగో సోదమ్మ, ఇక్కడ ఎవరికి సోదు మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నన్నే అనుమానిస్తున్నావు కదే తల్లే. నీ పెన్విటికి కళ్ళు కనపడవు, కానీ అతనికి తొందరలోనే సూపొత్తాది తల్లే. ఏంటి, మా నాన్నకి తొందరలోనే ఆపరేషన్ జరిగి కళ్ళొత్తాయా? అవునే తల్లే, ఆ సింహాద్రి అప్పన్న కరుణించినాడు. తొందరలోనే మీ నాయనకి సూపొత్తాది. అంతేకాదు తల్లే, విడిపోయిన మీ అన్న వదిన కూడా కలుస్తారే తల్లే. మా అన్నీ వదిన విడిపోయిన సంగతి నీకలా తెలుసా? అంతేకాదు తల్లే, భవిష్యత్తులో నువ్వు ఎన్నో కట్టాలు పడబోతున్నావు. నువ్వు ఊహించనివి ఎన్నో జరగనున్నాయి. అవన్నీ తెలియాలంటే నా సోది చెప్పించుకోవాలే తల్లే, సోది. ఇదిగో, నీ ఎదవ సోది పక్కన పెట్టు. నీలాంటోళ్ళని చాలా మందిని చూశాను. ఏదో చుట్టుపక్కల వాళ్ళని 4 విషయాలు అడిగి తెలుసుకోవడం, వచ్చేసి ఆ 4 విషయాలు చెప్పడం. మేమవన్నీ నిజాలని నమ్మేసి నీతో సోది చెప్పించుకోవడం. ఫైనల్ గా నువ్వు మాకు 500 బిల్లేయడం. ఇవన్నీ మాకు తెలుసులే, పో. నువ్వు మహా పాపాత్మురాల్వే తల్లే. ఈ చిట్టెమ్మకి జీవనాధారమైన గేదెల్ని దొంగతనం చేయించినావు. పగతో ఈవిడకున్న స్వీట్ షాప్ ని మూయించినావే తల్లే. ఇచ్చు బాబోయ్, జరిగినవన్నీ అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారో? ఆ సింహాద్రి అప్పన్న దయ్యా మా మీదున్నదే తల్లే, అందుకే చెప్పేస్తున్నాను. అమ్మా, ఈవిడెవరో గాని చాలా గొప్పదల్లా ఉంది. 500 పోతే పోయింది, ఎవరితో సోది చెప్పించుకుందామమ్మా. ఇన్ని జరుగుతాయని చెప్పావు కదా, ఇంకా సేపట్లో నీ బుర్ర నేను పగల కొడతానా కొట్టనా అది చెప్పు. ఏటి మాట్లాడుతున్నావే తల్లే? నువ్వు విన్నది నిజమే. ఇప్పుడు చెప్పు, నీకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిస్తే
నేను ఈ కర్రతో నీ బుర్ర పగల కొడతానా కొట్టనా? అమ్మో, ఇందాక కొడతావే అంటే నిజంగానే కొట్టడానికి చూసింది. ఈసారి కొట్టవు అందా. నువ్వు నా బుర్ర పగలగొట్టవే తల్లే. తప్పు. ఖచ్చితంగా నీ బుర్ర పగల కొడతాను. ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆమెని చంపేస్తావా ఏంటి? మరి లేకపోతే ఉన్న సోది చాలదన్నట్టు దీని వెదవ సోది అవసరమా? ఏయ్, నువ్వు వెళ్తావా వెళ్ళవా? వదనా, నువ్వు ఆగుతావా? ఇదిగో సోదమ్మా, నువ్వు లోపలికి రా. ముందు విని పక్కకి పంపించండి తల్లే, లేకపోతే నేను చంపేసేలా ఉంది. కాంతమత, వదిన అలా పక్కట్టుగల. ఏయ్ ఉండమ్మా, నువ్వు రావే. అయ్యో అమ్మా వదులు. సోదమ్మా, లోపలికి రండి. రండి సోదమ్మా. పద. అబ్బా అబ్బా. రండి. రండి. చెయ్యి చాపు తల్లే. ఆ ముందు నా చేయి చూడు. చూడు అట్నే తల్లే, ముందు నీ చెయ్యి చాపు. అలాగే. ఒక్క చేయి కాదు, 2 చేతులు చెప్తాను. ఒసే తింగరదానా, చాపమంటే అర్థం డ్రిల్ చేయమని కాదే, చెయ్యి చూపించమని. ఓ అలాగా, సరే చూడు సోదమ్మా. నాకు పిల్లలు పుడతారా? ఖచ్చితంగా పుడతారే తల్లే. ఎప్పుడు పుడతారు? విడాకులు వచ్చాకనా, విడాకులు రాకముందా? వదినా, విడాకులు వచ్చాక ఎలా పుడతారో? ఎందుకు పుట్టకూడదు? విడాకులు రాకముందు నెల తప్పొచ్చు, విడాకులు వచ్చాక పిల్లల్ని కనొచ్చు. అలా కంటానా? నా కర్మ. ఛీ! అట్లాంటి సోది వాళ్ళు చెప్పరే తల్లే, నువ్వు సొంతంగానే తెలుసుకోవాలి తల్లే. సర్లే, పిల్లల్ని కందామంటేనేమో మా ఆయన ఎప్పుడు బిజీగా తిరుగుతున్నాడు, నేనేమో ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను. మా ఆయనతో పని లేకుండా నేనేమైనా పిల్లల్ని కంటానా? అమ్మా, ఈవిని చూస్తుంటే భయం వేస్తుంది తల్లే. ఈవిడితో మాట్లాడుతుంటే పిచ్చెక్కేలా ఉంది తల్లే. ముందు ఈవిని ఇక్కడి నుంచి పంపించండి తల్లే. వదినా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నేనేం మాట్లాడినా మీరందరూ తప్పు పడుతున్నారు. నువ్వు సోదయ్యాక కనబడు, నిన్ను చంపేస్తాను. దాని మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు కాని. చెయ్యివ్వమ్మ తల్లే. అదృష్ట రేఖ అమృతంగా ఉంది తల్లే. సంతాన రేఖ, సౌభాగ్య రేఖ సముద్రం అంత ఉందే తల్లే. నీకు 12 పిట్ట పుడతాడే తల్లే. చాలా సంతోషం సోదమ్మా. చిట్టమా, 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 ఎవరావిడ? బావా, సోదమ్మాయి ఎంత బాగా చెప్తుందో తెలుసా? జరిగినవి అన్ని చెప్పేస్తుంది, జరగబోయేది చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది. అలాంటివి కూడా నమ్ముతావా? తప్పు బావా, అలా అనకూడదు.
నీ చేయి కూడా ఒకసారి చూపించు. నాకు అలాంటివన్నీ నమ్మకం లేదు చిట్టమ్మా, వదిలే. అయ్యో. సోదమా, ఆయనకి ఇలాంటి అన్ని నమ్మకం లేదా? నువ్వు చెప్పేసాయి. ఏంటి సోదమా, మా ఆయన పలాసుతున్నావా? గండమున్నాదే తల్లే, గండమున్నాదే. ఈ అబ్బికి మహాప్రాణగండమున్నది. ఏడు చెప్తున్నావు సోదమా, మా ఆయనకి ప్రాణగండం ఉన్నదా? అవునే తల్లే, వచ్చే పౌర్ణమిలోపు ఈ అబ్బికి ప్రాణగండమున్నది. నీ మొగుడు శాంతి పూజ జరిపించకపోతే నీ మొగుడు యమలోకానికి పోక తప్పదే తల్లే. ఏం మాట్లాడుతున్నావు? లేనిపోని భయాలు పెట్టి పూజల పేరుతో డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఒరే రవి, అలా మాట్లాడకూడదురా. గతంలో మన జీవితంలో ఏవైతే జరిగాయో అవే చెప్తుందిరా. అలాంటప్పుడు నీకు చెప్పిన భవిష్యత్తు కూడా జరుగుతుందనే కదా అర్థం. అవును బావా, నాకు చాలా భయం వేస్తుంది. ఇదిగా సోదమా, దీనికి పూజలు వేసేయాలి చెప్పు, ఏంటని జరిపించేస్తాను. మహామృత్యుంజయ హోమం జరిపించాలి తల్లే. ఆ హోమం జరిపించాలంటే పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్న చోటు నుంచి కదలకూడదే తల్లే. ఎంతో నిష్ఠతో భక్తితో ఆ హోమం జరిపిస్తే మీ ఆయనకున్న ప్రాణగండం తొలగిపోతదే తల్లే. లేదా నీ పసుపు కుంకాలకే ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందే తల్లే. ఈవిడేమంటుందే తల్లే? ఇంతకు ముందే కదా నా చేతిలో రేఖలు చూసి సౌభాగ్యం సముద్రం అంటుందన్నావు. మరి ఆ సౌభాగ్యానికి ముప్పెలా వస్తుంది అని అంటుంది మా అమ్మ. ఓ అదా, నేను చెప్పింది ప్రాణగండం ఉందని, ప్రాణం పోతదని కాదు. శాంతి పూజ జరిపించుకుంటే గండం తొలగిపోతదే తల్లే. లేదా గండానికి ఈ అబ్బి బలికాక తప్పదే తల్లే. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదేనే తల్లే. లేదు, ఎండనే పూజ జరిపించేస్తాను. మరి దానమిస్తే వెళ్ళిపోతానే తల్లే. దానా? ఆ పశువుల దానుంది, కావాలంటే తీసుకెళ్ళు. హ? ఆ దానం కాదే తల్లే, దానం దానం. సరేలే, ఇంతకీ నా చేతిలో సౌభాగ్యరేఖ ఉందా లేదా? నీకు నిండు నూరేళ్లుందే తల్లే. హా? నిజమేలే. మగుడుంటేగా పసుపు కుంకాలు పోతాయని భయపడ్డానికి ఆయనకి విడాకులు ఇచ్చాను కాబట్టి నా పసుపు కుంకాలు ఎప్పటికీ సేఫ్. ఒసై, నువ్వు నోరు మూస్తావా? అవతల నీ తమ్ముడికి ప్రాణగండ ఉందని భయపడి చస్తుంటే మధ్యలో నీ గోలేంటే? ఆహాహా, ఈవిడ చెప్తే జరిగిపోతుందా? ఏది ఇంకాసేపట్లో ఈవిడ కళ్ళల్లో కారం కొడతానో కొట్టనో చెప్పమని చెప్పు. అమ్మా, నీకు దండం పెడతానే తల్లే. చూడబోతే నన్ను చంపేదాకా నిద్రపోయేలా లేదు. నువ్వు నిజంగా మహిమగల దానివే అయితే, నీకు నిజంగా జరగబోయేదేంటో తెలిస్తే నీ కళ్ళల్లో నేను కారం కొడతానా కొట్టనా చెప్పు మరి. అబ్బా, కరెక్ట్గా చెప్పావు అక్క. ఏది చెప్పినా చెప్పకపోయినా మా అక్క కారం కొడుతుందా కొట్టదా చెప్పు.
మీ దానం వద్దు, మీరు వద్దు. నేను వస్తానే తల్లే, నీకు దండమే తల్లే. ఆజు. ఆగాగు వదినా ముందు చెప్పి వెళ్ళు. నేను కారం కొడతానా కొట్టనా? వదినా వద్దు వదినా. చిట్టమ్మా, మా అక్క అడిగిన దాంట్లో తప్పేం లేదు. నిజంగా ఆవిడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిస్తే మా అక్క అడిగిన దానికి సమాధానం చెప్పమను. ఒరే మీ అందరికి పిచ్చి పట్టిందా? తనేదో బతుకు తెరువు కోసం వస్తే తనని భయపెడతారేంట్రా? మా అత్త కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. చెప్పు, కారం కొడతానా కొట్టనా? కొడతానా కొట్టనా? కొడతదని చెప్పాలా, కొట్టదని చెప్పాలా? ఏం చెప్తే ఏం చేస్తుందో ఈ తింగర్ది. చెప్పు. ఖచ్చితంగా కొడతావు. అరే భలే కనిపెట్టావే. నేను నిజంగానే కారం కొడతా. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా. తీసుకొస్తా. జంపు. సోది సోది సోది, అలా పారిపోతావేంటే? కారం కొట్టించుకొని వెళ్ళు. ఏయ్ నువ్వు నోర్ము ఇవే. అమ్మా చిట్టమ్మా, ఏదో ఒకటి చేసి తొందరగా పూజ ఏదో జరిపించేయమ్మా. లేదంటే చూడకూడని ఘోరాలు చూడాల్సొస్తుంది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. డబ్బు కోసం ఏదేదో చెప్తుంటారు. లేదు బావా, నాకెందుకో భయంగా ఉంది. చిట్టమ్మా చిట్టమ్మా చిట్టమ్మా. బా